కనిపించవు. ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించవు. ఉన్నదల్లా ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే లిక్కర్ స్కాము, శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు. ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకుముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను, వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం. ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా, ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు, ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పథకము, దాదాపుగా 540 రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ 5 సంవత్సరాల పాలనలోనే, గత 5 సంవత్సరాల పాలనలోనే చూసాం. ఎప్పుడు ఊహించలా బడ్జెట్లో ఈ మాదిరిగా పెట్టగలుగుతారు, ఈ మాదిరిగా బడ్జెట్లో ఈ మాదిరిగా క్యాలెండర్ ఇచ్చి మరి ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తామో చేస్తామో చెప్పి ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏది ఉండిండదో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి అందించగలిగిన పాలన నుంచి ఈరోజు మళ్ళీ జన్మభూమి కమిటీలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగడాలు, ఉన్నవన్నీ కటింగులు, అసలు ఏ స్కీములు లేని పరిస్థితులు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఊహించని విధంగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గవర్నమెంట్ బడులు ఏ రోజైనా ప్రైవేట్ బడులతో కాంపిటీషన్లో చేయగలుగుతాయా అన్న పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులతో ప్రైవేట్ బడులు కాంపిటీషన్
లేకి తీసుకొచ్చిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే చూసాం. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే సిబిఎస్ఈ ఐబీ దాకా ప్రయాణం తీసుకొచ్చింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. జరిగింది ఎప్పుడంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు ఎప్పుడు జరిగాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తాయి. నాడు నేడుతో స్కూళ్ళు ఎప్పుడు బాగుపడ్డాయంటే ఎప్పుడు జరిగాయంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కనిపిస్తుంది. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లు డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్తో డిజిటల్ బోధన ఎప్పుడు ఆరంభమైంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడు కనిపించాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. బడులకు పోతా ఉన్న పిల్లలకు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారు అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో పిల్లలకు అండగా ఎప్పుడు నిలబడింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొచ్చి సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ కరికులంలో భాగంగా ఎప్పుడు తీసుకొచ్చాము అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. మ్యాండేటరీ ఇంటర్న్షిప్లో మొదలెడితే కరికులంలో మార్పులు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఇటువంటి రెవల్యూషన్స్ అన్నీ ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. వైద్య రంగంలో తీసుకుంటే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఇంటి వద్దకే వైద్యం అందింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. విలేజ్ క్లినిక్లు గ్రామంలో ఎప్పుడు ఏర్పాటయ్యాయి అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే గుర్తుకొస్తుంది. నాడు నేడుతో పిహెచ్సిలు, సిహెచ్సిలు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడు బాగుపడ్డాయి అని అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ. 0 వేకెన్సీ పాలసీస్ తీసుకొచ్చి 52,000 పోస్టులు కేవలం వైద్య రంగంలోనే రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు లేని కొరత లెస్ దెన్ 4%కి ఎప్పుడు వచ్చింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. దేశ సగటు 61% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత. ఆంధ్ర రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత